హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ దేవుడికి ఏ రకమైన ఒత్తులతో పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి? దీపారాధనలో తామర ఒత్తులతో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి రుణ బాధలు తొలగిపోతాయి. అరటి నారతో దీపారాధన చేస్తే సంతానం కలుగుతుంది. జిల్లేడు నారతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహం కలిగి దుష్ట శక్తుల పీడ తొలగిపోతుంది. కుంకుమ ఒత్తులతో దీపారాధన చేస్తే వైవాహిక దోషాలు తొలగిపోతాయి. పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవికి వరలక్ష్మి పూజ రోజు లక్ష్మీ తామర ఒత్తులతో పూజించాలి. ముక్కోటి ఏకాదశి రోజు 108 ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. అష్టలక్ష్మి ఒత్తులతో దీపారాధన చేస్తే డబ్బు బాధలు, రుణ బాధలు తొలగిపోతాయి. నిత్య దీపారాధనలో పువ్వొత్తులతో 3 ఒత్తులు కలిపి చేసుకుంటే మంచిది. నక్షత్ర ఒత్తులు నిత్య పూజలో వెలిగించవచ్చు. వీటిని కార్తీక మాసంలో ఉపయోగిస్తారు. అదేవిధంగా ఏకాదశి, దశమి రోజున నేతితో వెలిగిస్తే మంచిది. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తామర పువ్వు కాండంతో చేసిన ఒత్తితో దీపారాధన చేస్తే లక్ష్మీ సరస్వతీదేవి కటాక్షం లభిస్తాయి. వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఉండాలంటే పార్వతీదేవిని ప్రసన్నం చేసుకొని అమ్మవారికి పసుపు వస్త్రంతో చేసిన ఒత్తులతో దీపారాధన చేయాలి. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.